ఇరాన్‌కి సంబంధించిన కీలక నేతలు, ఇరాన్‌కి సంబంధించిన నాయకత్వాన్ని లేపేయడం, ఇరాన్‌కి సంబంధించినటువంటి వ్యాపార, వాణిజ్య వ్యవహారాలకు సంబంధించినటువంటి భవనాలు కూల్చివేయడం, తద్వారా భవిష్యత్తులో కోలుకోలేని పరిస్థితి సృష్టించడం అన్నది అమెరికా ఎత్తుగడ. బట్ వాళ్ళ ఆయిల్ విషయంలో, వాళ్ళ కరెంట్ విషయంలో ఇంతవరకు జోలికి పోలేదు. ఇప్పుడు కరెంటు వ్యవహారాల్లో జోలికి పోతామని కూడా చెప్తుంది. హార్ముజ్ జలసంధి నేపథ్యంలో. ఓ పక్కన ఇష్యూస్ నడుస్తున్నాయి. అయితే లేటెస్ట్‌గా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటయ్యా అంటే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికాకి సంబంధించిన ఆర్థిక మూలాలే టార్గెట్‌గా ఇరాన్ సాగిస్తోందా? మొట్టమొదటి రోజున యుద్ధం సందర్భంగా డేటా సెంటర్‌లని విధ్వంసం చేసింది. గల్ఫ్ దేశాల్లోని డేటా సెంటర్‌లు నడిపేది అమెరికాకి సంబంధించిన జెయింట్ బిజినెస్ మెన్స్. వాళ్ళ దాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు తాజాగా బహ్రెయిన్‌లో ఉన్నటువంటి అమెజాన్‌కి సంబంధించిన డేటా సెంటర్ విధ్వంసం సృష్టించింది. ఇట్లా వరుసగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ వ్యాపారవేత్తల యొక్క సంస్థల్ని టార్గెట్ చేసింది. అంటే వాళ్ళు ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టకుండా పారిపోయే పరిస్థితులు సృష్టిస్తోంది. ఇప్పటికి పెట్టిన పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి సృష్టిస్తోంది. తద్వారా భవిష్యత్తులో తన నాశనాన్ని గల్ఫ్‌కు కూడా విస్తరించాలన్నటువంటిది ఇరాన్ వ్యూహం.